వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ జెన్యున్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. అందరికీ హ్యాపీ దసరా గైస్. ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తున్నారో ఇప్పుడే లేసాను. ఇంట్లో ఏం చేస్తున్నారో వాచ్. బ్రింజల్ కర్రీ ప్రిపరేషన్ గైస్. చూడండి కట్ చేస్తున్నారు. చూడండి గైస్, నేను వేసిన దాన్ని కాదు, వేరే వాళ్ళు వేస్తారు, మా ఆంటీ వాళ్ళు వేస్తారు గైస్. నేనైతే ఇయ్యను, అట్లా నాకు రాదు. ఓకే, చెప్పాను కదా గైస్. అది ఇప్పుడు వాటర్ కంచుకోవడానికి చాలా ఇయర్స్ అయిపోయింది కదా చేసి. ఇంకా వాటర్ బాయిల్ అవుతూ ఉంది గైస్. అంతలోపల వేరే వాళ్ళు చేసుకుంటారు స్నానం, మేము ఇంకా బ్రష్ అంతా పనులు జరుగుతున్నాయి గైస్. మాకే బోర్ కొట్టి పైకి వచ్చాం. ఇంకో వ్యూ చూపిస్తాను మీకు. లెట్స్ సీ. కాలుతుంది ఫాస్ట్. స్నానం అయిపోయింది గైస్. ఇప్పుడు రెడీ అవ్వాలి టెంపుల్కి వెళ్ళడానికి. బొక్కలెస్ గైస్. ఇక్కడ చూసారా గైస్ ఎంత బాగుందో, కానీ నాకు భయం వేస్తుంది. ఏదైనా వస్తుందో ఏదో. అది చూడండి ఎలా చూస్తుంది గైస్ నా వంక. ఫ్రెష్ భోజనానికి ఫ్రెష్ది బనానా లీఫ్ అయితే వస్తాం గైస్ సాయంత్రం. అలా వచ్చి ట్రాన్సాక్షన్ వీడియో ఉంది తీసుకుని అయితే దాంట్లో యాడ్ చేస్తా క్లిప్లో. భోజనానికి చూడండి గైస్, బోటీస్, తర్వాత సొండిగలు, తర్వాత వంకాయ. మరి ఇది కోసం అంటారు గైస్, కానీ మిక్స్డ్ బాగుంటుంది. ఇది ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలంటే. ఓలిగా, తర్వాత ఓలిగాలో ఇంకొకటి వైట్ కలర్ది ఉంటుంది కదా, దాంట్లో కారం పొడి వేసి చపాతీలాగా చేశారు గైస్. ఇంతే మా ఐటమ్స్. మీ ఐటమ్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిళ్ళవలుగా ఎలా చేయాలో మా యూట్యూబ్ ఛానల్లో ఉంది గైస్, వెళ్ళేసి చూడండి. అలానే సేమ్ దీంట్లో కారం పొడి వేసి చేస్తారు చపాతీలాగా, అంతే. ఇప్పుడు మా పిన్ని స్వీట్ వాయిస్ సాంగ్ వస్తుంది, మా ఇంటి సింగర్. వినండి గైస్, విని ఎంజాయ్ చేయండి. వేణు మాధవా వేణు మాధవా, ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మూవిపై నీ మౌనమై నిన్ను చేరని మాధవా. విన్నారు కదా గైస్, మా ఆంటీ పాడింది ఎలా ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, లైట్ తీసుకోండి గైస్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంకో అబ్బాయి ఇంటికి వచ్చాము గైస్. అక్కడ టర్మరిక్ చెట్లు, మినీ తోటలాగే ఉంది. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నది మేబీ సపోటా అయ్యిండొచ్చు, తెలీదు నాకు కూడా పర్ఫెక్ట్గా. ఇంకా అలానే ఇంకా ఏమున్నాయని అలా చూసుకుని వెళ్ళిపోతున్నాను. మరి అదేదో స్మెల్ అలా చూస్తే తెలుస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడే గుడికొల్లు వచ్చాం గైస్. ఇప్పుడు బన్నిపత్ర ఇస్తున్నారు. మీకు కూడా హ్యాపీ దసరా. యాక్చువల్గా ఒక వీడియో తీస్తా అని చెప్పాను కదా గైస్ ఒకటి, కానీ అది కుదరలేదు. మాకు మూడ్ కూడా లేదు, మేము మర్చిపోయాం. గుడికొల్లేసి వచ్చాం అంతే. చూసారు కదా గైస్ నా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇష్కి ఆల్.